ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, యాగుల తొండల రెడ్డి. రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా. దౌర్జన్యంగా వచ్చి ఒక ఎస్సీ ఢిల్లీ రమేష్ అంటారు, ఆయన దళితుణ్ణి పట్టుకొని కొడుతూనే ఉన్నాడు. ధనాధన కొడితే ఆయన బండకేసి పడ్డాడు. ఆయన అన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. దాని తర్వాత ఎవ్వరు టీఆర్ఎస్ కాండో ఉంటే వాళ్ళని కొట్టుకుంటూ వస్తారని కొట్టుర్రా సంపూర్రా అని మల్లారెడ్డి ఆడుండని చెప్పి నేను మా అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మేము ఇంట్లో లోపల కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటే అక్కడ టీవీ5 సత్యనారాయణ ఉన్నాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇద్దరు మన విలేకరులు ఉన్నారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నాం. వచ్చి దబా దర్వాజా కొడుతూనే ఉన్నారు. మా గన్మెన్ ఆపిర్రు, లేకపోతే మమ్మల్ని కూడా హత్యా ప్రయత్నం చేసినాను. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ ఓటుకు నోటు కేసులో దొరికిపోయింది. ఆయన జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అంటుపెట్టింది. మాట్లాడలేకపోయినా లేకపోతే నేను వారిని పోలీసులారా మీరు కూడా చట్టాన్ని దాటకండి. ఎవరైనా పోలీసులు హత్య చేసిందనుకో వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాను. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళా నేనే మంత్రిగా ఉంటా. ఎవడెవడు ఎక్స్ట్రా చేసిండో నట్లు బోల్ట్లు అన్ని ఫిట్ చేస్తా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదకు మర్యాద, మంచికి మంచి, తేడా వస్తే దేనికైనా సిద్ధం, ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నా. చూసిండ్రా ఆఖరి రోజు ఎసొంటి చిత్రాలు జరిగినాయో. ఇడిచిపెట్టమని కొందరు, ఇడదీస్తామని ఇంకొందరు. ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ మాట్లాడుతుంటే నడిమిట్లనే కరెంటు కట్ అవుడు. అబ్బో చిన్న జరగలేదు మైకుల మూత. వాడకు పాటలలోల్లే. ప్రతి పట్నం చౌరస్తాలో బొబ్బే. అన్ని రోజులొకెత్తు ఆఖరి రోజు ఇంకొత్త అన్నట్టు జోరుదారుగా సాగినాయి ప్రచారాలు. పెద్ద లీడర్లు రాష్ట్ర రాజకీయాలను కూడా ముందటేసుకొని మాట్లాడిండ్రు. ఇక తర్వాత మాపటీల వరకు మైకులన్నీ బంద్ అయినాయి. ఈ ఆఖరి ఘట్టాలు ఏ తిరుగుంటాయో ఎరుకున్నదే కదా. నేతలు వచ్చి చేయాల్సిన ప్రచారాలు వాళ్ళు చేసిండ్రు, కానీ ఇప్పుడు లోకల్ లీడర్లు చేయాల్సిన పనులు ఘట్టాలు గట్టిగా ఉన్నాయి. ఈ కాన్ నుంచి ఎవరు హుషారుంటే వాళ్ళ దిక్కు జనం చూస్తారు. మరి చూడాలి ఏ పార్టీ ఎక్కువ పూపుతుందో, ఏ పార్టీ సడ్డమాలి సత్కిల పడుతుందో రిజల్ట్ రోజు చూడాలి.